శాలిని బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్ర పరిశ్రమ తరపున ఆయన క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నారని ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ వివరించారు. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక ఇక అనంత శ్రీరామ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. టాలీవుడ్ ప్రముఖ పాటల రచయితగా పేరొందినటువంటి అనంత శ్రీరామ్ అయితే మాత్రం ఈరోజు విజయవాడలో నిర్వహించినటువంటి సభలో అయితే మాత్రం కొంత హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఏదైతే విజయవాడలో హైందవ ధర్మం పేరుతో కూడా నిర్వహిస్తున్నటువంటి శంకరావు సభలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ తెరలేపుతా ఉన్నాయి. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని కించపడడం సరికాదంటూ అనంత శ్రీరామ్ అయితే మాత్రం అందులో స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇలా వక్రీకరణకు హిందూ ధర్మానికి వక్రీకరిస్తున్నారంటూ అయితే మాత్రం ఆయన హాట్ కామెంట్ చేశారు. ఒక వ్యక్తిగా కాకుండా తను సిగ్గుపడుతున్నట్లుగా కూడా శ్రీరామ్ అయితే మాత్రం అన్నారు. చిత్ర పరిశ్రమ తరపున కూడా నేను క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందంటూ కూడా అనంత శ్రీరామ్ అయితే మాత్రం మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసేటువంటి సినిమాలను మనం తిరస్కరించాలని చెప్పి కూడా సూచించారు. ముఖ్యంగా ఏదైతే కల్కి సినిమా సంబంధించినటువంటి అంశంపై కూడా అనంత శ్రీరామ్ యొక్క ఆరోపణలు చేశారనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం స్పష్టంగా అర్థమవుతా ఉంది. సినిమాల్లో హైందవ ధర్మంపై కూడా 3 కోణాల్లో జరుగుతుందని అనంత శ్రీరామ్ అయితే మాత్రం ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు, వినిపించేటువంటి పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం, అదేవిధంగా వక్రీకరణ, ఇలా అన్య మతస్థులకు సంబంధించినటువంటి ప్రవర్తన అని చెప్పి కూడా తెలియజేశారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, ఇలా వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారంటూ అయితే మాత్రం అనంత శ్రీరామ్ తెలిపారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు సంబంధించి కూడా అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా కూడా తను సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అయితే మాత్రం మాట్లాడారు. ముఖ్యంగా అనంత శ్రీరామ్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటికే హిందూ సంఘాలు, అదేవిధంగా హిందూ సంబంధించిన మతస్థులు వాళ్ళంతా కూడా ఇప్పటికే దీనిపై క్షుణ్ణంగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. అసలు అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఏమి దాగి ఉంది అనేటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారిస్తా ఉన్నారు. అంటే సినిమాల్లో పూర్తి స్థాయిలో కూడా హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా సినిమాలు తీస్తా ఉన్నారా అనేటువంటి దానిపై కూడా ఈరోజు రాష్ట్రంలో అయితే మాత్రం ఒక చర్చ నడుస్తా ఉంది. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం, భారత సాహితీ ఇలా అనేటువంటి ఒక 3 కూడా 2 కళ్ళు లాంటివి అనేటువంటి ఒక పదాన్ని ఉచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా గత కొన్నేళ్ల క్రితం వచ్చినటువంటి సినిమాల నుంచి
నిన్న మొన్న విడుదలైనటువంటి కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించినటువంటి గొప్పతనాన్ని చూసి ఓ సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తిగా అతను సిగ్గుపడుతున్నానంటే ఆ మాటలు ఎందుకు అనంత శ్రీరామ్ మాట్లాడారు అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం ఒక చర్చ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఇప్పటికీ సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినటువంటి వారై ఈ పొరపాట్లు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ పొరపాటుకు క్షమాపణ చెప్పాలి. హైందవ ధర్మంలో పుట్టినట్లయితే ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఒక పదాన్ని కూడా ఉచ్చరించారు కాబట్టి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం అనంత శ్రీరామ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ పై అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చ అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. హిందూ ధర్మాన్ని సహనం చేసేటువంటి సినిమాలు ప్రభుత్వం కూడా పూర్తిగా బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసేటువంటి సినిమాలను మనం పూర్తిగా కూడా తిరస్కరించాలి. పరిష్కరణ కంటే తిరస్కరణ గొప్ప మార్గం అనే ఒక నినాదాన్ని కూడా అనంత శ్రీరామ్ అయితే మాత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు, డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని నాశనం చేసే సినిమాలు తీస్తారో చూద్దామంటూ అనంత శ్రీరామ్ అయితే ఒక సవాల్ అయితే మాత్రం నిర్మాతలకి విసిరారనే చెప్పాలి. ఆ మాటకి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక హాట్ చర్చ అయితే మాత్రం సినీ రంగంలో అయితే మాత్రం జరుగుతూ ఉంది. అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆ సినీ వర్గాలు అయితే ఇప్పుడు స్పందించలేదు, కానీ ఖచ్చితంగా స్పందిస్తాయని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 15 ఏళ్లుగా ఒక పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శక నిర్మాతల్లో తిరుపతి పవిత్రతను కూడా హేళన చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు నిర్మాతలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా ఈ రోజు అయితే మాత్రం అనంత శ్రీరామ్ మాట్లాడారు. మొత్తానికి అనంత శ్రీరామ్ మాట్లాడినటువంటి మాటల సంబంధించినటువంటి తోటాల నేపథ్యంలో కూడా మరి సినీ వర్గం ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్.